జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గతంలో కొన్ని ఆరోపణలు అయితే చేశారు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంపై అయితే మాత్రం ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలు ఏంటంటే సహజంగా ప్రభుత్వంపై రకరకాలైనటువంటి ఆరోపణలు, లేకపోతే ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు నిర్మించేవాలి, లేకపోతేనేమో రైతుల్ని ఆదుకోవాలి, ముఖ్యంగా కౌలు రైతులు ఆదుకోవాలా, అలాగే ఉద్దండ బాధితుల్ని ఆదుకోవాలి, కిడ్నీ బాధితులను అందుకని ఇవన్నీ సహజంగా ఆయన చెప్పేటటువంటి అంశాలు. అంటే మిగిలినటువంటి రాజకీయ పార్టీలకి పవన్ కళ్యాణ్ చేసేటటువంటి రాజకీయ విమర్శలకి కొంచెం తేడా ఉంటుంది. కొన్ని పార్టీలు ఉంటాయి, సిపిఐ, సిపిఎం, వాళ్ళన్నీ కూడా భూ సమస్యలు అవ్వచ్చు, లేకపోతే పోడు భూములు సమస్యలు అవ్వచ్చు, వాటిపై ఆ పార్టీలు పోరాటం చేస్తాయి. ఇక టీడీపీ అంటే మాత్రం వైసీపీని టార్గెట్గా చేసుకుంటూ మా కార్యకర్తలపై వేధింపులు గురి చేస్తున్నానని చెప్పేసి టీడీపీ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసింది వైసీపీ అని చెప్పేసి టీడీపీ ఆ విధంగా వైసీపీపై దాడులు చేస్తూ ఉంటుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఇంకా ప్రత్యేక హోదా తీసుకొస్తాం, కానీ ఇప్పుడు విభజన సమస్యలను మాత్రం వైసీపీ పరిష్కరించలేకపోయిందని చెప్పేసి ఇక కాంగ్రెస్ పార్టీ దాని పంద ఆ విధంగా కొనసాగుతూ ఉంటుంది. ఇక పాత రాజకీయ నాయకుల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రండి అని చెప్పేసి ఆ పార్టీ పునరుత్తేజం కోసం పోరాడుతూ ఉంటుంది. ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అంటే ఎక్కువగా ఏ సమస్యలు అయితే మాత్రం ప్రజలకు ఉపయోగపడతాయో, ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా మహిళల గురించి అవ్వచ్చు, లేకపోతే యువత గురించి అవ్వచ్చు, ఆయన ఎక్కువగా సమస్యలను తెరపైకి తీసుకొస్తారు. ఒకటి, ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఆయన కంటిన్యూగా జనసేన సభల్లో అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి సభల్లో అవ్వచ్చు, ఆయన చెప్పేటటువంటి అంశం. గతంలో బీజేపీ జనసేన పొత్తులో భాగంగా రెండు కలయికతోటి ఉన్న సమయంలో కూడా ఆయన కొన్ని అంశాలను అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వంపై కూడా కొన్ని ఒక విధంగా చెప్పాలంటే ఇరుకుని పెట్టే విధంగా ప్రయత్నం చేసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఏంటంటే నాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన గతంలో బీజేపీని కూడా ప్రశ్నించినటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి అట్లా అంటే పొత్తు ఉన్నా సరే, పొత్తు ధర్మం ఉన్నా సరే, విమర్శలే అన్నట్టుగా ఆయన మాత్రం స్పందించాడు. అది కూడా అప్పుడు చేసినటువంటి విమర్శలు ఏంటంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. అందులో యువతలు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, మహిళలు అవ్వచ్చు. మరోపక్క ఈ యొక్క సమాచారాన్ని అంతా రాష్ట్రానికి సంబంధించినటువంటి డేటా సమాచారం మొత్తం ఐప్యాక్ ఈ సంస్థ ఎక్కడుంది, హైదరాబాద్లో ఉంది. నానక్రామగూడలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అక్కడ దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది. వీటికి సంబంధించినటువంటి అంటే ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించినటువంటి డేటా మొత్తం అక్కడ ఉంటుంది. అసలు ఎవరికి పంపుతున్నారు, ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఏం చేస్తున్నారు, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పేసి ఆయన బాహాటంగా దాదాపు 2-3 సమావేశాల్లో కూడా, మరోపక్క మీడియా సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రశ్నించడం జరిగింది. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం. కొంతమంది మిస్ అయ్యారు, వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకున్నాం, ఇంకొంతమందే ఉన్నారు, అవి పవన్ కళ్యాణ్ ఏదో మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నారు, ఆయన వెనక చంద్రబాబు నాయుడు ఉండి మాట్లాడిస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్పారు. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ డేటాకు సంబంధించి అవ్వచ్చు, లేకపోతే పార్లమెంట్లో చర్చ జరగగా అప్పుడు పార్లమెంట్లో అంటే ఒక సంవత్సరం క్రితం జరిగినటువంటి పార్లమెంట్లో ఒక చర్చ సందర్భంగా ఈ మహిళల మిస్సింగ్ కేసు గురించి, ఆంధ్రప్రదేశ్ మహిళల మిస్సింగ్ గురించి అప్పుడు ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ కొన్ని సమాధానం కూడా చెప్పడం జరిగింది. మరోపక్క కేంద్ర నిఘా వ్యవస్థ అవ్వచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆరోపణ. ఇది దాదాపు 2-3 సార్లు జరిగినటువంటి అంశం. కానీ ఒక పక్క కేంద్రం చెప్పింది, మరో పక్క ఏమో కేంద్రం చెప్పేటటువంటి లెక్కలకి అలాగే పవన్ కళ్యాణ్ చెప్పేటటువంటి లెక్కలకి కొంచెం తేడా ఉంది. రెడీ అది అయిపోయినా సరే, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అదేమీ కాదని చెప్పేసి వాదోపవాదాలు వినిపించడం, అలాగే మంత్రులు అంబటి రాంబాబు, అలాగే రోజా, ఇలాంటి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విమర్శించడం జరిగింది. ఎక్కడ ఏంటి ఎవరు అది ఇది అనే విధంగా చెప్పడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆ డేటా సమాచారం మొత్తం కూడా ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తారని ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నలో పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఇదే క్వశ్చన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. లావు కృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో ఎంపీ, ఇంకొక ఎంపీ, ఇద్దరు కలిసి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ప్రశ్న అయితే మాత్రం సంధించడం జరిగింది. 2019లో ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎంతమంది మిస్ అయ్యారు, దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని చెప్పేసి వాళ్ళ ప్రశ్న అడగటం జరిగింది. దీనికి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే మాత్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆయన సమాధానంలో ఏముందంటే ఇప్పుడు వరకు దాదాపు 2019 నుంచి ఇప్పుడు వరకు కూడా దాదాపు 44,000 మంది మహిళలు మిస్ అయ్యారు. వాళ్ళల్లో దాదాపు 43,000 పైచిలుకు మాత్రం మేము పట్టుకోవడం జరిగింది. 43,000 దాదాపు 200 పైచిలుకు అయితే మాత్రం పట్టుకోవడం జరిగింది. ఇంకా మహా అయితే 600 మందే మేము ట్రేస్ చేసి పట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఒక పక్కేమో 44,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో, ఇక్కడేమో 30,000 మంది మిస్ అయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆరోపణ ఏదైతే ఉందో దీనంతటికి కూడా ఎక్కడా కూడా పొంతన లేనటువంటి విషయం. మరి గతంలో 30,000 మంది మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ ఆరోపించినటువంటి ఆరోపణకి దాదాపు 44,000 మంది మిస్ అయ్యారని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నటువంటి ఆ అంశానికి ఎక్కడా కూడా తేడా లేదు. దాదాపు ఇంకా 14,000 మంది మహిళలు ఆచూకీ కోసం కానీ వాళ్ళందరూ కూడా ట్రేస్ చేసాం, వాళ్ళని అందరూ ఆచూకీ లభించింది, మొత్తం క్లియర్ అయిపోయింది. ఒక 600 మంది ఇంకా ఏదైనా కొంచెం అంటే ఒక 1000 లోపు మంది అని ఇంకా ఏదైనా ఎక్స్ట్రా చేసుకున్నా సరే అనే విధంగా ఉంది. కానీ ఇంత అంటే దాదాపు 90% మహిళలందరూ దొరికేశారు. ఇక ఒక 600-700 కేసులే మాత్రమే ఇక పెండింగ్లో ఉన్నాయి. 90% అయితే మాత్రం క్లియర్ చేసామన్నట్టుగా బండి సంజయ్ చెప్పిన సమాధానం. ఈ అంశం వైసీపీకి ఒక ఆయుధంలాగా తయారైంది. మా హయాంలో అబాండాలు వేశాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు. ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి సేమ్ చంద్రబాబు నాయుడికి ఏ విధంగా అవకాశాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన కూడా ఈయన చంద్రబాబు నాయుడు ఏ సభలు సమావేశాలు మంత్రులతో పెడితే పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా పెడుతున్నాడు. ఏ విధంగా ప్రజల నుంచి ప్రజా దర్బార్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు మంత్రివర్గం పెడితే పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా వినతులు స్వీకరించే కార్యక్రమం. ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, చంద్రబాబు నాయుడు యొక్క దార్శనికత రాష్ట్రానికి రావాలని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మరి ఈ 30,000 కేసుల గురించి, 30,000 మహిళల గురించి ఏ విధంగా సమాధానం చెప్తారు అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళకు ఒక ఆయుధంలాగా తయారైంది. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ దీనిపై ఏ విధంగా క్లారిటీ ఇస్తారు? నిజంగా 30,000 మిస్ అయ్యారా, లేకపోతే దొరికారని సమాధానం ఇస్తారా, లేకపోతే పక్క కేంద్రం చెప్పినటువంటి పొత్తులో భాగంగా ఉన్నటువంటి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినటువంటి బండి సంజయ్ చెప్పినటువంటి 44,000 మంది మహిళలు ఎక్కడి నుంచి వచ్చారు, పవన్ కళ్యాణ్ 30,000 మంది మహిళలు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి అంశానికి ఎక్కడా కూడా పొంతన కుదరట్లేదు. కానీ దీని మీద జనసేన అయితే మాత్రం క్లారిటీ ఇవ్వాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మహిళల మిస్సింగ్ గురించి అయితే మాత్రం ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉంది. మరోపక్క టీడీపీ దీంట్లో తలదూరిస్తే పవన్ కళ్యాణ్కి దీనికి సంబంధం లేదని, లేకపోతే గతంలో ఇచ్చినటువంటి క్లారిటీకి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దీని మీద క్లారిటీ ఇస్తుందా, మహిళలు ఎంతమంది మిస్ అయ్యారు, ఇప్పుడు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది, మరోపక్క సమర్థించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి వంగలపూడి ఈ యొక్క అంశం మీద సమాధానం ఇస్తున్నాం, మనం వేచి చూడాలి. మరోపక్క పవన్ కళ్యాణ్ నుంచి ఏ విధమైనటువంటి సమాధానం వస్తుంది, ఇక జనసేన పార్టీ నుంచి ఏమైనా మంత్రులు స్పందిస్తారో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కనుక చెప్పలేకపోతే మాత్రం ఇది వైసీపీకి ఒక ఆయుధం అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ మీద మాత్రం రేపు నుంచి ఆరోపణలు అయితే మొదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో జనసేన ఏ విధంగా దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చూస్తూ మనం వేచి చూద్దాం.